హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఒకేసారి రెండు ఐటమ్స్ స్వీట్ హాట్ చేసేద్దామా? ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. దానికి ముందుగా హాఫ్ కిలో క్యారెట్ నీళ్ళు వాష్ చేసుకొని చేసి ఇలా తురిమేసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా తీసేసుకొని పక్కకి హల్వా చేసేసుకున్నాను. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేయాలి, కానీ వీడియో తీసే టెన్షన్లో మర్చిపోయా. అందుకే క్యారెట్ వేసాక మళ్ళీ పైన ఇలా లైట్గా ఆయిల్ వేసాను అనమాట. ఇలా కలిపెట్టేసుకొని ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యి సన్న మంట మీదనే మగ్గించుకోవాలి. ముక్కాలు భాగం మగ్గినాక షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు ఏ ఫ్లేవర్ లేకుండా ఓన్లీ క్యారెట్ షుగర్ అని చేశాను అనమాట. ఇది హల్వా అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ ఎగ్ రైస్ కోసం ఇంగు బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో క్యారెట్ తురుము వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర నలిచేసుకుంటే చాలా బాగుంటుంది. చేత్తో అలా మెదుపుకొని వేసుకుంటే, అలా వేసే కంటే జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యారెట్ ఎగ్ రైస్లో. ఇలా మగ్గుతూ ఉండగానే రుచికి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా ముక్కాలు బాగా మగ్గిపోయినాక 80% తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కదపకోకుండా ప్లేట్ మూసి వదిలేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఆమ్లెట్ మాదిరి ఇలా ముక్కలు ముక్కలు అనుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా అనేసుకొని ఇది ఎగ్ అంతా మగ్గిపోయాక మనకి ఎంత రైస్ క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. వేసుకున్నాక ఈ రైస్లో చికెన్ గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేస్తే. ఇది మా అబ్బాయికి ఎక్కువ ఇష్టపడ్డు, అందుకే అన్నీ తక్కువ వేసాను, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా ఒకటేసారి 2 ఐటమ్స్ చేసాను. సైడ్ క్యారెట్ వేసాను, సైడ్ క్యారెట్ ఎగ్ రైస్ చేశాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో.